మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. మురారి, మనసూర కలసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది మురారి, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నువ్వు రాముడంత ఎదగర. నాన్న మురారి, నన్ను క్షమించరా కన్నా, నిన్ను కాపాడుకోవడంలో నీ తండ్రి ఓడిపోయాడు. కానీ ఇవాళ నేను ఇలా నా చేతిలో చూస్తుంటే పోయిన నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది. ప్రభుగారు, మురారి తప్పిపోయాడని తెలిసి ఎంతో నరకాన్ని, అంతకన్నా ఎక్కువ మానసిక క్షోభను అనుభవించిన సునంద గారి దగ్గరికి బాబుని తీసుకువెళ్దాం. అవును ప్రభుగారు, మురారిని ఇలా చూడడం కోసం వీణ్ణి 9 మాసాలు కడుపున మోసిన దానికన్నా ఎక్కువ ఎదురు చూసిన సునంద గారికి మురారిని వెంటనే చూపించాలి. నాన్న, అమ్మ దగ్గరికి వెళ్దామా? అమ్మా అమ్మా అమ్మా, మురారి మురారి, నాన్న మురారి, నాన్న మురారి, వచ్చేసావా? ఇన్ని రోజులు అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళావురా? నా బంగారు తండ్రి, నేను చూస్తున్నది నిజమేనా? నువ్వు నిజంగానే మీ అమ్మ దగ్గరికి తిరిగి వచ్చేసావా నాన్న? ఆ దేవుడు నా కడుపు కోతను చూసి నిన్ను మళ్ళీ నా ఒడిలోకి పంపించేశాడా? అవును సునంద, నీ కన్నీళ్లకు ఆ భగవంతుడి తల వంచి మన మురారిని తిరిగి మన దగ్గరికి పంపించేశాడు. నువ్వింక బాధపడకు, వీడికి మీదట ఎక్కడికి వెళ్ళడు. అవును సునంద గారు, మా వల్ల జరిగిన పొరపాటుకి మీరు వాడికి దూరం అయ్యారు. ఇన్ని రోజులు మీరు అనుభవించిన బాధకి మేం కారణమైనందుకు మమ్మల్ని క్షమించండి. నేను మిమ్మల్ని క్షమించడం కాదు తరుణ్ గారు, నా మురారిని తిరిగి నా దగ్గరికి తెచ్చినందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.
సరే, ఇక మేము వెళ్ళొస్తాం. మురారి